ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలండి. బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము ప్రార్థిస్తున్నాము. చివరి నెల, ఏ నెలకు వచ్చేసామండి? చివరి నెలకు వచ్చాం. జ్ఞాపకం చేసుకోండి, ఎంత నమ్మకంగా ఉన్నారో, ఎంత ప్రార్థన చేశారో, ఎంత వాక్యానుసారంగా జీవించారో, దేవుణ్ణి ఎంత సంతోషపెట్టారో, దేవుని కోసం ఏది త్యాగం చేశారో, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. మరి కొద్ది రోజుల్లో మరో సంవత్సరంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. సంవత్సరంలో ఏమీ లేదు, మనం బ్రతికినంత వరకు రోజులు సంవత్సరాలు మారుతూనే ఉంటాయి. మారవలసింది మనము మాత్రమే. ఎంతవరకు ప్రార్థించారు, ఎంతవరకు నమ్మకంగా ఉన్నారు, ఎన్ని వారాలు నమ్మకంగా వచ్చారు అనేది మీరు ఒకంత ఆలోచన చేసుకోవాలి. నమ్మకత్వంతో పని పడింది క్రైస్తవ్యం అంటే. ఆరాధన అంటే దైవికముగా దేవుణ్ణి ఆరాధించాలి, ఆజ్ఞను పాటించాలి, వాక్యానుసారంగా మందిరానికి రావాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే ఆయన ఆరాధించడానికి రావాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ప్రార్థించడానికి రావాలి. దేవుని మందిరానికి ఇంకెందుకు రావాలి అంటే మనము మరింత సహవాసముగా మరి ఎక్కువగా కూడి దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే దేవుడు నాతో మాట్లాడాలని రావాలి. స్తోత్రం. ఈనాడు చాలామంది దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నారు అని అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారంట? నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కడ? మందిరంలో తెలిసిన వారో, మందిరంలో ఫ్రెండ్సో కాదు, మందిరంలో మనకు కావలసిన వారు కాదు. మందిరంలో ఎవరి కోసం రావాలి? ప్రార్థించడానికి, సహవాసం చేయడానికి, ఆరాధించడానికి, దేవునితో సత్సంబంధం కలగడానికి మందిరానికి రావాలి. కానీ నాడు ఆరాధన అనేది, మందిరాలు అనేవి ఎలా ఉన్నాయి అంటే నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ, నాకు తెలిసిన వారు ఉన్నారు అక్కడ, మా కుటుంబ సభ్యులు, మా రిలేటివ్స్ అందరూ, మా చుట్టాలందరూ అక్కడనే ఉన్నారు అని ఈ కోణాలతో మందిరాలకి చాలామంది వెళుతూ ఉన్నారు. నువ్వు ఏ కోణంతో వచ్చావు? దేవుడు మాట్లాడాలని వచ్చావా? నువ్వు ఏ కోణంలో వచ్చావు? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి అని వచ్చావా? నువ్వు ఏ కోణంలో వచ్చావు? దేవునితో సహవాసం కలిగి ఉండాలని వచ్చావా? దేవుని మందిరంలోకి నువ్వు వస్తే దేవుడు మాట్లాడుతాడు. స్తోత్రం. దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు. దేవుని మందిరంలో ధూపం వేస్తే దేవుడు నీ ధూపాన్ని ఆస్వాదిస్తాడు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశతో నువ్వు దేవుని మందిరంలోకి వస్తే తప్పక దేవుడు మాట్లాడతాడు. నా రోజుకి కూడా మానక తప్పక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. క్రమాన్ని మనం పెట్టుకుని అన్ని పనులు చేసుకుంటున్నాం, కుటుంబాన్ని చూసుకుంటున్నాం. కుటుంబంతో పాటు మన ప్రార్థన జీవితాన్ని కూడా మనము పెంచుకుంటూ వెళుతూ ఉన్నాం. రోజులు గడుస్తున్నట్లుగా, సంవత్సరాలు గడుస్తున్నట్లుగా నీ ప్రార్థన కూడా పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? మరి నువ్వు అడుగుతున్న వాటికి త్వరగానే దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఆలస్యం చేయక తప్పక కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. స్తోత్రం. చాలామంది ప్రతిరోజు ఎవ్రీడే ఉదయము సాయంకాలము కూడా మందిరంలో చేరి ఏం చేస్తారు? ప్రార్థనలు. ఉదయం చేస్తారు, సాయంకాలం కూడా చేస్తారు. నువ్వు ఉదయం చేసే గుంపులో ఉన్నావా? ప్రతిరోజు సాయంకాలం చేసే గుంపులో ఉన్నావా? నువ్వు శుక్రవారము ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నావా? వాక్యము మరీ ఎక్కువగా. స్తోత్రం. ఏంటంట? ఆ దినము సమీపించే కొలది సంఘంలో ఏముండాలి? రోజు రోజుకి డౌన్ కాదు బిడ్డ. రోజు రోజుకి భక్తిహీనత కాదు సంగమా. రోజు రోజుకి అవిశ్వాసం కాదు. రోజు రోజుకి నువ్వు లోకంలో కలిసిపోవడం కాదు. ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి. ప్రభువా, ఈ సంవత్సరం నేను ఇంత నమ్మకంగా ఉన్నాను ప్రభువా, మరి నన్ను ఇంకా దీవించలేదేంటి? నన్ను ఇంకా ఆశీర్వదించలేదేంటి? నువ్వు ఇంకా నా వైపు చూడలేదేంటి? నేనేమైనా అక్రమంగా నడిచానా? ఇంకా ఏమైనా కొరత ఏమైనా ఉందా? నేనేమైనా ఆపానా? ప్రార్థన కూటాలు ఏమైనా ఆపానా? మొక్కుబడి కూటాలు ఏమైనా ఆపానా? అయ్యో, ఉపవాస దినాన్ని దొంగిలించానా? నువ్వు నా కొరకు ప్రాణాన్ని త్యాగంగా చేస్తే ఎందుకు పనికిరాని వాళ్ళ కోసం త్యాగం చేస్తున్నాను? నువ్వు నా కోసం ప్రాణమే పెట్టావు ప్రభువా. తుచ్చమైన మనుషుల కోసం, వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు ఎగిరిపోతారు, అటువంటి వాళ్ళ కోసం త్యాగం చేసి ఎంతో కష్టపడుతున్నాను. నువ్వు నా కోసం ఎన్నో కొరడా దెబ్బలు తిన్నావు ప్రభువా. నువ్వు రక్తాన్ని కార్చావు ప్రభువా. నేనేమైనా ఆపానా ప్రభువా? నీ ప్రేమలో ఏమైనా
లోటు ఏమైనా ఉందా అని నువ్వేం చేయాలి? ప్రతినిత్యము దేవుణ్ణి ప్రార్థిస్తూ అడుగుతూనే ఉండాలి. ఎన్ని ఆదివారాలు నీవు, నీ భర్త, నీ కుటుంబం, నీ బిడ్డలు నమ్మకంగా ఉన్నారు మందిరంలో? ఎన్ని రోజులు, ఎన్ని శుక్రవారాలు నమ్మకంగా ఉన్నారు నీ కుటుంబము? ఎన్ని ఆదివారాలు నమ్మకంగా ఉన్నారు నీ కుటుంబము? ఈ శాపాన్ని తీసుకుని అంటారు మాకండి. అందుకని ఈ సంవత్సరం నేను బాగున్నాను అన్నట్టు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ సంవత్సరం నేను దీవించబడ్డాను అన్నట్టు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంటి ఆధ్యాత్మికమైన లోపం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యెహోవా శాపాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, కీడుని తొలగించి మేలునిస్తాడు. ఈ మేలు ఏది? దేవుని ప్రజల్లో ఎక్కడ కనిపిస్తుంది? ఎందుకు దేవుని మేలు ఆశీర్వాదము కనిపించట్లేదంటే వ్యతిరేకత. ఏంటి వ్యతిరేకత? మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి ప్రేమించాలట, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలంట. ఏం చేయాలంట? హెచ్చరిక అంటే ఏంటి? హెచ్చరించకండి. హెచ్చరిస్తే ఏంటంట? అమ్మో హెచ్చరిస్తే మొహం మాడిపోద్ది మాది. నువ్వు మందిరానికి నమ్మకముగా రా అంటే నా మొహం మాడిపోద్ది. నువ్వు శుక్రవారం రా అంటే నా మొహం మారిపోద్ది. ప్రతిరోజు ప్రార్థన టీంలో ఎంటర్ అయ్యేదానివి, ప్రార్థన టీంలో ఎందుకు సహవాసాన్ని దొంగిలించావని అడిగితే ఫేస్ అంతా హెచ్చరించకండి పాస్టర్ అమ్మగారు అంటే బైబుల్ అంటుంది కదా. ఆ దినము సమీపించే కొలది అంటే ఏం చేయాలంటే ఒకరిని హెచ్చరించుకోవాలంట, ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలంట, ఎక్కువగా ప్రేమ చూపించుకోవాలంట, మరీ ఎక్కువ సత్కార్యాలు చేయాలంట. సత్కార్యాలు అంటే ఏంటి? మంచి పనులు. ఎక్కడ మంచి పనులు? లోకంలో మంచి పనుల కోసం కాదు యేసయ్య చెప్పేది. ఎక్కడ మంచి పనులు? లోకంలో మంచి పనుల కోసం కాదు యేసు చెప్తున్నది. సంఘములో మంచి పనులు చేయాలి. నీ వంతు ధర్మాన్ని నువ్వు పాటించాలి. ఏమైనా చేయాల్సి వస్తే నేనున్నాను, ప్రార్థించవలసి వస్తే నేనున్నాను, పరిచర్య చేయవలసి వస్తే నేనున్నాను, ఎవరికైనా సేవకులకు ఆతిథ్యం ఇవ్వాల్సి వస్తే నేనున్నాను. ప్రతి సత్కార్యము అని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది మాట? హెబ్రీ పత్రిక చూడండి, పత్రిక 10వ అధ్యాయము 24. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఏం చేయాలంట? కొందరు మానేస్తారని దేవుడికి తెలుసా? మానేస్తారని సంఘానికి తెలుసా? మానేస్తారని దైవజనుడికి తెలుసా? తెలుసు. కొందరు మానుతున్నట్లుగా నువ్వు మానకూడదు. ఎవరు? మానేవాళ్ళని చూసి నువ్వేం చేయకూడదు? వేషం మారిపోయిన వాళ్ళని చూసి నువ్వేం చేయకూడదు? పాడు చేసే వాళ్ళని చూసి నువ్వే పాడవకుండా ఉండు బిడ్డ అని చెప్తుంది బైబిల్. చెడిపోయిన వారిని చూసి వారిలా నువ్వు చెడిపోకు అని చెప్తుంది బైబిల్. నువ్వేం చేస్తున్నావు? చెడిపోయే వాళ్ళని చూసి మరీ ఎక్కువగా చెడిపోతూ ఉన్నావు. ఇక్కడ వాక్యం చూడండి ఎంత స్పష్టంగా సెలవిస్తుందో. ఏంటంటే ప్రభు దినము సమీపిస్తుందా? రోజు రోజుకి ప్రభు దినము, ప్రభు రాకడ దగ్గర అవుతుందా దూరం అవుతుందా? చెప్పండి అందరూ. రోజుకి ప్రభు రాకడ దగ్గర అవుతుందా దూరం అవుతుందా? దగ్గర అయిపోతుందా? మరి నువ్వేం చేయాలి? పని కల్పించుకో, మరి ఎక్కువగా ప్రార్థన కల్పించుకో, మరి ఎక్కువగా సహవాసాన్ని పెంచుకో, మరి ఎక్కువగా ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేసుకో, మరి ఎక్కువగా వాక్యాన్ని విను. అన్ని విషయాలు ఏమైపోవాలి? ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా ఏం చేయాలి? మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఏంటంట? ప్రేమ చూపుటకును ఒకరి ఎడల ప్రేమ ఉందా? ప్రేమ ఎట్లా వస్తుంది? నేను ఎక్కువ నువ్వు తక్కువ అంటే ప్రేమ ఎట్లా వస్తుందండి? నీవు నేను సమానం అంటే ప్రేమ వస్తుంది. అంతేనా? వాళ్ళు ఎవరు కానివ్వండి, పెద్దలా చిన్నలా ఎవరైనా కానివ్వండి, ప్రేమ ఎలా వస్తుంది? భేదం చూపించుకుంటే ప్రేమ వస్తుందా? నేను కాస్త ఎక్కువ అనుకుంటే ప్రేమ వస్తుందా? సమానము అంటే ఏంటి? ఇక్కడ 10 నెంబర్స్, ఇక్కడ 10 నెంబర్స్ ఉన్నాయంటే సమానము కదండి. ఒక చోట 10 నెంబర్స్, మరొక చోట 11 నెంబర్లు ఉన్నాయి, సమానమా? మరి కొంతమంది ఏమో 11 చూపిస్తున్నారు, కొంతమంది ఏమో 10 చూస్తే సమానం ఎక్కడ వస్తుంది? మనకు ఆడకొస్తుంటే ప్రేమ అంటున్నాం, ఎదుటి వాళ్ళకి ఏమిస్తున్నాం మనము? అదే ప్రేమనిస్తున్నామా? వాక్యం అంటుంది కదా, ఒకరు ప్రేమ చూపించుకోండి. నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు మరి ఎక్కువగా ప్రేమించాలి. నేను నిన్ను మరి ఎక్కువగా ప్రేమించే నువ్వు మరి ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. సంఘానికి ఏం చెప్తున్నాడు?
ఆ దినము సమీపించే కొలదికి ప్రేమ ఆరిపోవాలి, దివిటి ఆరిపోవాలనట్లేదు. ఆ దినము సమీపించే కొలది నీ ప్రేమ ఎక్కువైపోతూ ఉండాలి అంటుంది. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? విశ్వాసంలో ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. వీళ్ళు వెచ్చగా ఉండవలసిన వారు, లేకపోతే చల్లగా కూల్గా ఉండవలసిన వారు ఏ స్థితికి వచ్చేస్తున్నారు? ఏ స్థితికి వచ్చేస్తున్నారు? నూలువెచ్చని స్థితికి వచ్చేస్తున్నారు. నూలువెచ్చని స్థితికి వచ్చేస్తే ఏంటంట? నూలువెచ్చని స్థితి నీకుండినా బయటకు ఉమివేయబడుదువేమో. బయటికి నెట్టేస్తాడంట యేసయ్య నూలువెచ్చని స్థితి ఉంటే. మరి ఏం చేయాలి నూలువెచ్చని స్థితి లేకుండా అమ్మా అని అడిగితే, నీ మనస్సు మార్చుకో. స్తోత్రం. తొలి ప్రేమ ఉంది, ప్రారంభంలో ప్రేమ ఉంది, ప్రారంభంలో క్రియలు ఉన్నాయి, ప్రారంభంలో మరి ఎక్కువగా సహవాసం ఉంది. ఆ ప్రారంభంలో ఉన్న ప్రేమను నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఎలా వస్తుంది తొలి ప్రేమ రావాలంటే? ఎవరో చూపిస్తే అది నీకు నువ్వే ప్రేమ పెంచుకోవాలి. స్తోత్రం. ఎవరికి? పంచి పరవానన్నాలన్నీ పెట్టి తిను. లోపల లోజువరం ఉంటే ఎక్కడ తింటాడు వాడు కదా? అది ఆరోగ్యంగా ఉన్నవాడికి పెట్టండి. అలా ఫ్రెష్గా ఆరోగ్యంగా ఉన్నాడు ఎన్నైనా తినేస్తాడు. మరి లోపల జబ్బు, లోపల రోగం ఉంటే ఎన్ని పట్టుకొచ్చి పెడితే ఎక్కదు కదండి. మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈ సంవత్సరము దేవునితో ఎంత ప్రేమ కలిగి ఉన్నావు? దేవుని సేవకుడితో ఎంత ప్రేమ కలిగి ఉన్నావు? సహవాసంగా ఎంత ప్రేమ కలిగి ఉన్నావు అనేది ఒక ఇంత ఆలోచన చేసుకోవాలి. తర్వాత మరొక మాట ఏంటి? ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును. సత్కార్యం చేసుకోవడానికి ఎంకరేజ్. నువ్వు చేస్తున్నావా మంచి పనులు? నీకు పని ఏముంది? నీకు ఏం తక్కువ? నువ్వు బలిసిపోయి ఉన్నావు. ఇదే కండి లాంగ్వేజ్. నీకు పని ఏముంది? నీకు పిల్ల జల్లా నువ్వు చేస్తావు ఏంటి? నువ్వు ఇట్లా చేసేదానుగా ఎందుకు చేయట్లేదు? నువ్వు వచ్చేదానుగా ఎందుకు రావట్లేదు అని అంటే ఏంటంట? నీకు ముందు ఎవరు లేరు, నీకు వెనక ఎవరు లేరు. ఎన్నైనా చేస్తావు. అదా బైబిల్ చెప్తుంది. నువ్వు అట్లా విమర్శిస్తావనా? నువ్వు వ్యతిరేకం అవుతావనా? లేకపోతే నీ ఫేస్ రీడింగ్కి వచ్చిన మార్క్ కింద వేసేసుకుంటావనా? బొంగమూతి పెట్టేసుకుంటావనా? కాదు కదా. నీ పనులు ఎందుకు ఆపావు? నీ పనులు ఆపు మాకు అంటే ఏంటి? ఎవరైనా నువ్వేమైనా చెప్తుంటే నువ్వేమైపోవాలి? ఇంకా స్పీడ్ అవ్వాలి. ఎవరైనా నీకేమైనా చెప్తే రోషం రావాలి. అవును కదా, నేను ఇట్లా ఉండేదాన్ని, ఇట్లా ఉండేవాడిని. ఏజ్రా ఏంట్రా ఏం లెక్క పెట్టుకుంటున్నావు? లెక్క పెట్టుకున్నాడు యోధ. డబ్బు సంచి చేతికిచ్చాడు యేసయ్య. మారిపోతుంది. అందరు ఇక్కడే ఉండండి, సబ్జెక్టు మార్చకండి. డబ్బు సంచి చేతికి రావడంతో అబ్బో చాలా వెయిట్ ఎక్కువైంది. ఈ వారం ఏం ఎక్కువైపోయింది? ఈ వారం కొంచెం డౌన్ అయ్యింది. ఈ వారం కొంచెం వెయిట్ ఎక్కువయ్యింది. ఈ వారం కొద్దిమందే వచ్చారు, రేపు వారం ఫుల్ వచ్చారు. నువ్వు యోధావా? యోధావి అయితే యోధాకు పెట్టిన గతి తప్పదు, నీకైనా నాకైనా. అందుకే కదా యోధాలా ఉండొద్దు, అందుకే కదా కయ్యనులా ఉండొద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు వస్తే నీకెందుకు? ఎంతమంది వస్తే నీకెందుకు? యేసుకి జనంతో పనా? యేసుకి బలంతో పనా? యేసుకి ఎవరితో పని? నీతో పని. స్తోత్రం. నా యేసుకు నాతో పని, జనంతో కాదు. ఈరోజు ఉంటారు, రేపు పోతారు. ఈరోజు బ్రతుకుంటారు, రేపు చచ్చిపోతారు. అంతేనా? ఎంతమంది వెళ్తారు? ఎంతమంది ఉంటారు కడకి? తాత ఏమయ్యాడు? నాన్నేమయ్యాడు? అమ్మేమయ్యింది? కట్టుకున్న భర్త కూడా కొన్ని మార్లు ఏమయ్యాడు? కట్టుకున్న భార్య కూడా ఏమయ్యింది? పోయారుగా. అలా ఇంట్లో నుంచి పోతారు, సంఘంలో నుంచి పోతారు. జనంతో మనకు పని లేదు. వాక్యాన్ని వినండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏమి కలిగి ఉండమంటున్నాడో, ఏమి విడిచిపెట్టమంటున్నాడో వాటిని విడిచిపెట్టడానికి పూర్ణంగా ఇష్టపడడానికి ప్రయత్నించండి. దేవుడు వద్దు అన్నది మానడానికి ప్రయత్నించండి. విడిచిపెట్టడానికి ట్రై చేయండి. కష్టంగా ఉన్నా ఇష్టంగా విడిచిపెట్టండి దేవుని కోసం. ఆ దినము సమీపించే కొలది మరెక్కువగా ప్రేమ చూపుతూ, ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా సత్కార్యాలు చేస్తూ ఏం చేయాలంటే ఒకరిని ఒకరు పురుకొల్పుకోవాలంటే. పురుకొల్పడం అంటే ఏంటంట? మూల భాషలో చూడండి ఏముందో. నన్ను రెచ్చగొట్టకో, ఏమంటాం? దైవికంగా రెచ్చిపో.
నాకు యేసు కావాలి, నాకు నీతి కావాలి, నాకు పరిశుద్ధత కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు సంఘము కావాలి, దేవుడి సేవకుడు కావాలని రెచ్చిపో. ఒకరినొకరు ఏం చేయాలంట? పురుకొల్పుకోవాలంట. పురుకొల్పుకోవడం అంటే ఏంటంటే రేపడం. ఏ ప్రార్థనకు రాలేదే అంటే నిన్నేం చేస్తున్నారు? పురుకొల్పుతూ ఉన్నారు. అంతేగాని నువ్వు తిట్టుకుంటావని కాదు, అంతేగాని నువ్వు ఏదో వాళ్ళని తిరిగి మళ్ళీ ఇంకో డైలాగ్ వేస్తావని కాదు. నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మేము మానట్లేదు కదా, ఆ దినం వచ్చేస్తుంది కదా, మరి నువ్వెందుకు ఎట్లా బ్రేక్ అవుతున్నావు అని ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకుని ఆలోచించము. పురుకు అలా ఉండడానికంటే ఏం చేయాలంటే ఆలోచన కలిగి మంచి పనుల విషయాల్లో, సత్కార్య విషయాల్లో, ప్రేమ చూపించుకునే విషయాల్లో, ఒకరిని రేపే విషయంలో, మంచి పనుల్లో ఆలోచన కలిగి, బాధ్యత కలిగి, భారం కలిగి మనం ఉండాలి. ఇలా మనం ఒకరము అలా దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవుడు వాక్యం అంటుంది కదా, ఒకరేమో ప్రార్థన చేస్తున్నారట, మరి కొంతమంది ఏమో ధూపం వేస్తున్నారంట. నువ్వు ప్రార్థన చేసే సంఖ్యలో ఉన్నావా? ధూపం వేసే సంఖ్యలో ఉన్నావా? నీ వంతేంటి? ప్రార్థన చేసే వంతు. కొంచెం పోస్ట్ మారితే ఏమొస్తుంది? వంతు ధూపం వేసే వంతు వస్తుంది. కొందరేమో ప్రార్థన చేస్తూ ఉన్నారంట, మరి కొందరేమో ఏం చేస్తున్నారంట? ధూపం వేస్తున్నారంట. ధూపం వేసేటప్పుడు దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, ప్రార్థన చేసే కాడ దేవుడు ఉంటాడు, దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని మందిరంలో దేవుని ఆత్మ ఉంటుంది. ఇలా ప్రార్థన చేస్తూ ధూపం వేయడానికి ప్రార్థన సంఖ్యలో నుంచి ఒక వ్యక్తి లోపలికి వచ్చితే అక్కడ దేవుని దూత ప్రత్యక్షమయ్యింది. కుడివైపు నుండి పిలుస్తుంది. ఎవరిని? పురుషులు చెప్పండి, ఎవరిని పిలుస్తుంది? కుడివైపు నుండి ధూపం వేసే వాళ్ళని జకరియా అని పిలుస్తుంది. స్తోత్రం. జకరియా చూడంగానే భయం వేసింది జకరికి. మరి భయమే కదండి. భయపడకు. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ ప్రార్థన, నీ ఇబ్బందులు అన్నీ నాకు తెలిసాయి. జకర్యాతో దేవుని దూత మాట్లాడడానికి కారణం ఏంటంటే, జకర్యా తన భార్య యాజక ధర్మాన్ని పాటిస్తూ, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నారు. అందుకని వీళ్ళ విషయంలో ఎవరు కేర్ తీసుకుంటున్నారు? ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? దేవుడు బాధ్యత తీసుకుంటున్నాడు. నువ్వు మందిరంలోను, నీ బిడ్డల లోకంలోను, నీవు మందిరంలోను, నీ భార్య లోకంలోను, నువ్వు మందిరంలోను, నీ భర్త లోకంలో ఉంటే దేవుడు కేర్ తీసుకోడు. ఈరోజు కుటుంబము, పురుషులు మరి ముఖ్యంగా వినండి. మీకు ఆశీర్వాదం కావాలంటే, మీ శాపం పోవాలంటే, మీ సమస్యలన్నీ పోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? మావిడ వస్తుందిలే కాదు, నువ్వు రావాలి. స్తోత్రం. నీతో ముడిపడింది భక్తి. దేంతో? అన్ని ఇష్టాలు నెరవేర్చుతావు కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చవు. ప్రతి నీచ కార్యము చేస్తావు కానీ దేవుని సంతోష పెట్టడానికి ఏమాత్రం ఇష్టపడవు. మనుషుల్ని జ్ఞాపకం చేసుకుని మనుషుల్ని సంతోష పెడతావు, మరి దేవుడికి చేసింది ఎంత? ఈరోజు ఇక్కడ నిలవబడ్డానంటే కారణం ఎవరు? పాస్టర్ గారా? దేవుడా? దేవుడే కదండి. ప్రాణం ఉన్నందుకే కదండి 4 మాటలు మాట్లాడుతున్నాను. మరి ప్రాణం లేకపోతే బలం ఎవరిది? పాస్టర్ గారు ఇచ్చారా? మరి ఒక మనుషుడు ఇచ్చాడు. ఒక మనుషుల వల్ల మేము బాగున్నాము. మనుషుల కోసం దేవుడిని నమ్మేస్తున్నావు నువ్వు. నీ బలం ఎవరిది? ఏ తిండి తింటే ఇంత బలం వస్తుంది? ఏం తాగితే వస్తుంది చెప్పండి? కొన్నిసార్లు మెడిసిన్ మింగుతున్నా వస్తుందా? రావట్లేదే. 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నా వస్తుందా? శక్తి, బలము, సామర్థ్యము రావట్లేదే. మరి ఇవన్నీ దేవుడివి కదా. మరి దేవుడిని ఎప్పుడు సంతోష పెడతావు? వీడిని ఆమెని ఈమెని వీళ్ళందరినీ సంతోష పెడితే దేవుడిని ఇంకెప్పుడు సంతోష పెట్టేది? ఇక్కడ ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఈ భార్యాభర్తల గురించి చెప్తాను చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఒక యాజకుడు ఉండెను, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిషబెతు. వీరిద్దరు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు. నువ్వు అటు ఉండు, నువ్వు ఇటు ఉండంటే నీ కాపురం నిలుస్తుందా? మరొకరు అటు ఒకరింటి బతి నిలుస్తుందా? కుటుంబానికి ఇద్దరు ఒకలా ఉండాలా? ఎంత స్వార్థం. తినేటప్పుడు ఫ్యామిలీగా ఉండాలా? ఎంత స్వార్థం. నువ్వు ఒక్కడో కష్టపడుతుంటే కుటుంబం అంతా అనుభవించాలా? ఇంకెంత స్వార్థం. నీ కోసం ఆలోచించొద్దా? మరి ఇద్దరు
ఒకలానే ఉండాలి. ఎవరిద్దరు? ఈ సంవత్సరంలో ఈ 12వ నెలలో మొదటి వారం దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబము, నీవు నీ భర్త, నీవు నీ భార్య, నీ బిడ్డలు ఒకలానే ఉండండి. చదవండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు ఎవరు పాటిస్తున్నారు? మా ఆయన వస్తాడులేండి, మా ఆవిడ వస్తుందిలేండి, ఆవిడ పాటిస్తుందిలేండి. వ్రతము, పూజలు, నైవేద్యాలు, ఉపవాసాలు, విశ్రాంతి దినము, శుక్రవారం ప్రార్థన, ఆమె వస్తుందిలేండి. మరి నువ్వేం చేస్తావు? నేను గంగిరెద్దులా తిరిగి వస్తానండి. కాదు. ఈరోజు కుటుంబం కుంటుపడడానికి, ఈరోజు కుటుంబంలో ఆశీర్వాదం రాకపోవడానికి, ఎంత సంపాదిస్తున్నా నిలవ ఉండకుండా పోవడానికి కారణం ఏంటంటే నీదొక దారి, దేవుందొక దారి, దేవుందొక దారి, నీదొక దారి, నీదొక దారి, నీ భార్యదొక దారి. ఇట్లా భార్యాభర్తలు ఉంటే అభివృద్ధి అనేది చూడలేం. నువ్వు అభివృద్ధి చూడాలి అంటే, నువ్వు ఏదైనా అనుభవించాలి అంటే ఇద్దరు సమానులే. స్తోత్రం. ఇద్దరు ప్రార్థించాలి, ఇద్దరు మందిరానికి రావాలి. ఎప్పుడు ఒంటరిగా ఉన్న నిన్ను దేవుడు జతపరిచిన తరువాత, ఆశీర్వదించిన తరువాత నీకు ఎవరినిచ్చాడు? మొండోడుగా ఉండేదానివి, మొండుదానిగా ఉండేదానివి, ఏ ఆదరణ లేక ఉండేదానివి, ఏ ప్రేమ పొందుకోలేక ఉండేదానివి. దేవుడు కాస్త దయతలచి ఓ చక్కటి భార్యను, ఒక చక్కటి భర్తను ఇస్తే నువ్వేం చేయాలి? దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆమె ఎవరు? మా ఆవిడండి, ఆయన ఎవరు? మా ఆయనండి అని చెప్పుకుంటూ నువ్వు దేవుని మందిరానికి రావాలి. భార్య ప్లస్ భర్త. అలా కాదు, నువ్వు వెళ్ళు, ఈరోజు నేను వెళ్తే రేపు నువ్వు వెళ్ళు అంటే నీకు ఆశీర్వాదం రాదు. ఇక్కడ జకర్యా, ఎలీషబెతులు అలా లేరు, సకల ఆజ్ఞలు పాటిస్తున్నారంట. స్తోత్రం. ఎవరు? జకర్యానా? ఎవరు? ఎలీషబెతునా? ఎవరు పాటిస్తున్నారు? ఇరువురు. ఈరోజు కుటుంబంలో రివర్స్. భయం లేదు, దేవుడు అంటే భయం లేదు చాలామందికి, దైవజనుడు అంటే భయం లేదు చాలామందికి. నిర్లక్ష్యం. ఎవరెవరినో ప్రేమించి ఎవరెవరినో గౌరవిస్తారు కానీ దేవుణ్ణి కానీ దైవజనుడిని కానీ గౌరవించడానికి ఇష్టపడరు. వీళ్ళకి ఎలా వచ్చింది? భయభక్తులు ఉండాలి, ఆజ్ఞలు పాటించాలి అంటే ఏముండాలి? ఇంకా ఏం చేస్తున్నారు చూడండి. వీళ్ళిద్దరు, భార్యాభర్తలు ఇద్దరు సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను. వీళ్ళు ఎలాగున్నారంట? సకలమైనవి, నిరపరాధులు, అపరాధులు కాదు. నువ్వు అపరాధివా, నిరపరాధివా? నువ్వు ద్రోహం చేసేదానివా, ద్రోహం చేయలేని వ్యక్తివా? వీళ్ళిద్దరు ఎలాగున్నారంట? సకలమైన ఆజ్ఞల్లో నిరపరాధులు, ఏ అపరాధం వీరికి అంటలేదట. మరి దేవుడు మాట్లాడ్డా వీళ్ళతో? దేవుడు రాడా వీళ్ళ దగ్గరికి? దేవుడు వచ్చి మాట్లాడ్డా వీళ్ళ దగ్గరికి? కొంతమంది బయట ఉండి ప్రార్థన చేస్తుంటే జకర్యా పేరు పలికింది. స్తోత్రం. సంఘంలోని, ఆలయంలో నీ పేరు పలకాలి, నీ పేరు వినబడాలి. జకర్యా పేరు మ్రోగడంతో, జకర్యా వంతు రావడంతో ధూపం వేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది వచ్చారు ధూపం వేయడానికి, ప్రార్థించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి? ఏరి భార్య, భర్త, బిడ్డలు ఎక్కడండి? డబ్బులు ఇవ్వకపోతే రక్కేస్తావు, పనికి వెళ్ళకపోతే తినేస్తావు, ఇంట్లో కావలసిన తనిబండరాలు ఏమైనా తేకపోతే నీ పాకెట్ మనీ ఇవ్వకపోతే చంపేస్తావు. మందిరం విషయంలో ఏంటి? ఆలోచన చెయ్యండి. నువ్వు దైవికమైన ఎలీషబెతువేనా? దైవికమైన జకర్యావేనా? మంచి పేరు పెట్టుకుంటే రాదే, బుద్ధి మార్చుకుంటే వస్తుంది. ఇంకేమంటుందో చూడండి. ఇక్కడ నిరపరాధులుగా నడుచుకుంటూ, దేవుని దృష్టికి ఉన్నారట వీళ్ళు, మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలీషబెతు గొడ్రాలట. ఇంత క్రమముగా, ఇంత మర్యాదగా, ఇంత శ్రద్ధగా ఆరాధిస్తున్న వీళ్ళలో ఏముంది? అవిడితనం, కుంటితనం, బిడ్డలు లేరు, సంతానం లేరు, గొడ్రాలుగా ఉందంట. తర్వాత చూడండి, వారికి పిల్లలు లేకపోయిరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున, జకర్యాకి క్రమం ఉంది. ఈనాడు సంఘంకు క్రమం ఉందా? ఆలోచన చేయండి. మీ పైన నాయకుడు దేవుడు. నువ్వు నీ భార్యకు నాయకుడు కావచ్చు,
నువ్వు నీ భార్యకి నీ కుటుంబానికి పెద్దవు కావచ్చు, కానీ నీ పైన నాయకుడు దైవజనుడు. స్తోత్రం. నీ పైన నాయకుడు దేవుడు. నీకు ఇద్దరున్నారు, ఇద్దరికి లోబడాలి నువ్వు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట ఏంటంటే ధర్మం. నీ ధర్మం ఏంటి? ఇంటిలో యజమానుడిగా నీ ధర్మం ఏంటి? సంఘములో యజమానుడిగా, సంఘములో ఒక పురుషుడిగా, సంఘములో ఒక యవనస్తుడిగా నీ ధర్మం ఏంటి? ఆనాడు భక్తులకు ఒక ధర్మం ఉంది. మరి ఈనాడు భక్తులు కాదా మనం? ఈనాడు మనం భక్తులమేనండి. భక్తులు అన్నవాళ్ళు స్తోత్రం, స్తోత్రం, మరొకసారి స్తోత్రం. భక్తులు. మరి మనం కూడా భక్తులమే కదండి. మరి మనం ఏం చేయాలి? యాజక ధర్మం. ఏ యాజక ధర్మం? సంఘ ధర్మం, సంఘ సేవకుడి యొక్క ధర్మం, సంఘపు క్రమాన్ని మనం ఆజ్ఞను పాటించాలి మరి ఎక్కువగా. స్తోత్రం. మునుపుడు సంవత్సరము కంటే ఈ సంవత్సరం మరి ఎక్కువ యాజక ధర్మాన్ని పాటించాలి. దైవజనుడు చేసే ప్రతి ఆజ్ఞకు లోబడాలి. ఆ దైవజనుడు చేసే ఆజ్ఞ దైవజనుడు సంతోష పెట్టడానిక, దేవుని సంతోష పెట్టడానిక? దైవజనుడు తన స్వభావానికి చెబుతున్నాడా? దేవుని కోసం చెప్తున్నాడా? చెప్పండి. జకరియా ఏం చేశాడంట? ఎక్కడికి వచ్చాడంట? ప్రభు ఆలయంలోకి వచ్చాడట. ఎందుకు వచ్చాడంట? బంధువులు వచ్చారనా? స్నేహితులు వచ్చారనా? అక్కడ స్ట్రిక్ట్గా ఉండదు, ఫ్రీగా ఉంటుందనా? ఈరోజు మందిరం అక్కడండి చాలా స్ట్రిక్ట్ అండి బాబు, ఫ్రీగా ఉండదండి. ఎక్కడ ఫ్రీగా ఉంది అక్కడికి పోతున్నారు మళ్ళీ. పరలోకం ఫ్రీగా లేదు. పరలోకం విశాలం కాదండోయ్. ఏం కాదు, ఏం కాదు. పరలోకం విశాలం కాదు, ఇరుకు. అమ్మో చాలా స్ట్రిక్ట్గా ఉంది, చాలా కఠినంగా ఉంది అంటే ఆ పరలోకం కూడా అలానే ఉంటుంది. పరలోకం కూడా చాలా ఇరుకు ద్వారం. ఆ ఇరుకులోకి నువ్వు వెళ్తావో వెళ్ళవో కూడా తెలీదు. ఆ ఇరుకు మార్గం కూడా నువ్వు చేసే భక్తి మాత్రమే నడిపించాలి. నీ క్రియలు మాత్రమే ఆ ఇరుకు మార్గం గుండా నడిపించుకుంటూ వెళ్ళాలి. ఇరుకులో నేను అడ్జస్ట్ అయిపోతానండి, ఇక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు ఇరుకులో. ఆ ఇరుకు మార్గంలో అడ్జస్ట్ అవ్వాలంటే నీ క్రియలు, నీ పనులు మాత్రమే ఆ ఇరుకు మార్గం గుండా నిన్ను తీసుకువెళ్తాయి. జకరియా ఆలయంలోకి వచ్చాడంట, దేవుని మందిరంలోకి వచ్చాడంట. ఎంతమంది పాటలు పాడి దేవుని స్తుతించారు, ఎంతమంది ఆరాధనలో ఏకీభవించారు, ఎంతమంది మీ కుటుంబం కోసం ప్రార్థన చేశారు, కుటుంబంలో సమస్యలు ఎంతమంది దేవునికి తెలియపరిచారు. దూపం వేయడానికి వస్తే పక్క నుండి పిలుస్తుంది, కుడివైపు నుందట దేవుని దూత. దేవుని దూతను చూడంగానే భయాక్రాంతుడైపోయాడు. భయం ప్రీతపడిపోయి, జకరియా భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? నీ ప్రార్థన నేను విన్నాను, నీ లోటు నాకు తెలుసు. ఏ లోటు తెలుసు? నీ కుటుంబ సమస్య వినబడుతుంది దేవునికి. నువ్వు దేవుని ఆలయంలోకి ఎంటర్ అవుతే. దేవుని కాదనుకుంటే బాగు రాదు. ఈ సంవత్సరం శాపాన్ని అనుభవించావా? రేపు రాబోయే సంవత్సరం నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు కుటుంబముగా మందిరానికి రావాలి. మరి వీళ్ళెవరు? మా పిల్లలండి. స్తోత్రం. ఎక్కడికి వచ్చేసింది నీవు? ఒంటరి స్థితి నుంచి ఎక్కడికి వచ్చేసావు? భార్య లేక భర్త లేక బిడ్డల దగ్గరకు వచ్చేసావు. అప్పుడు నువ్వేం చేయాలి? కుటుంబముగా మందిరానికి. ఒంటరిగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నావు, దేవునికి స్తోత్రం. భార్య వచ్చిన తర్వాత నమ్మకంగా ఉన్నావు, దేవునికి స్తోత్రం. మరి బిడ్డలు వచ్చిన తర్వాత ఎందుకు నమ్మకత్వాన్ని కోల్పోవడం? బిడ్డలతో పాటు మందిరానికి రావాలి. జకరియతో దేవుని దూత మాట్లాడుతుంది, నీతో దేవుని దూత మాట్లాడుతుందే. పరలోకం నుండి కొన్ని మార్లు దేవుని దూతలు దిగి వస్తాయి. దేవుని దూత అంటే ఒక దైవజనుడు. దేవుని దూతకు దైవజనుడు సాదృశ్యంగా ఉన్నాడు. మరి నీతో దైవజనుడు మాట్లాడుతుంటే నీకు నీ లోపాలు నీకు కనిపిస్తూ ఉన్నాయా? జకరియా ఆజ్ఞలు పాటించేవాడు. జకరియాలో లోపాలుంటే లోపాలు చూపించును. సకల యాజక ధర్మాన్ని ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా సమస్తాన్ని పాటించేవాడు. లోటుతో ఉన్న జకరియతో దేవుడు మాట్లాడితే అతని పేరు కూడా పెట్టే, యోహాను అని. అమ్మ పేరు పెట్టు, నాన్న పేరు పెట్టు అని అన్నాడా? చూడండి, ఆ మాట చదవండి. నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిషబెతు నీకు కుమారుని కనెను, అతనికి యోహాను అని పేరు పెట్టు. స్తోత్రం. అన్నీ ఎవరు చెప్తున్నారు? నువ్వు ఎలా ఉండాలో,
నువ్వు ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించాలో అన్ని దేవుడే చెప్తాడు. ఎవరు చెప్తారు? నువ్వు ఒకటి తెలుసుకుంటావు, మరొకటి తెలుసుకో. అన్నీ తెలుసుకోవాలి. లోకంలో ఉన్న వాళ్ళందరూ పూజారి దగ్గరికి వెళ్ళిపోతారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ముహూర్తం పెట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. సంఘం ఎక్కడికి రావాలి? ఎట్లా చేయమంటారు? ఏం చేయమంటారు? నీ ఇష్టం కాదు నువ్వు నెరవేర్చడం. సంఘంలో కానివ్వు, నీ ఇంటిలో కానివ్వు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. స్తోత్రం. నీ ఇష్టం దేవునికి కోపం, నీ ఇష్టం దేవునికి రోషం, నీ ఇష్టం దేవునికి నీకు మధ్య దూరాన్ని పెంచుతుంది. నీ ఇష్టం అదే దేవుని ఇష్టం నెరవేరిస్తే, దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తే నీవు దేవునికి దగ్గరగా ఉంటావు, నీ కుటుంబము దేవునికి దగ్గరగా ఉంటుంది. దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తే దేవుడు నేరుగా జకరియా భయపడకు నీ భార్య నేను చూసా. స్తోత్రం. ఇలా దేవుడు మాట్లాడతాడు. దేవుని ఇష్టాన్ని, జకరియా ఇష్టాన్ని నెరవేరిస్తే దేవుని దూత జకరియాతో మాట్లాడుండేదా? ఇక్కడ జకరియా పిల్లలు లేరు గనక భార్యాభర్తలు ఇరువురు సకల యాజక ధర్మాన్ని పాటిస్తూ ఆలయములో ప్రార్థన చేసే వంతులో, ధూపం వేసే వంతులో వాళ్ళు వంతు ఏ టైంలో ఏం చేయాలో, ఏ టైంలో ఏ పని చేయాలో వాళ్ళ పేరు మోగుతూ ఉంది. నీ పేరు ఎన్ని విషయాల్లో మోగుతుంది? సంఘంలో జకరియా పేరు వచ్చిందంట, జకరియా పేరు పలికిందంట. సంఘంలో నీ పేరు వినబడాలి. కొన్ని పనుల్లో నీ పేరు వినబడుతూ ఉండాలి. అది నీకు పేరుగా ఉండాలి. ఆ పేరు వినబడాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుని ఆజ్ఞను పాటించేవాడిగా ఉంటే నీ పేరు మోగుతుంది. నువ్వేమో దేవుని ఆజ్ఞను పాటించో, దేవుని మందిరానికి క్రమంగా రావు, కానీ నీ పేరేమవ్వాలంటావు? వినబడాలంటావు. అందరిలో నా పేరు వినబడాలంటావు, అందరిలో నువ్వు కనిపించవుగా. సంఘంలో నా పేరు వినబడాలంటావు, సంఘంలో నువ్వు ఉండవుగా. సంఘ క్రమంలో నేను నా పోస్ట్ నాకు కనిపించాలంటావు, సంఘ క్రమానికి సంఘ ఆజ్ఞకు నువ్వు లోబడవుగా. అట్లాంటప్పుడు నీ పేరు ఎట్లా మోగిద్ది? ఈ యొక్క జకరియా పేరు మ్రోగడానికి, జకరియా ధూపం వేయడానికి, జకరియా మెరిసే జకరియా దగ్గరికి వచ్చి జకరియాతో దేవుని దూత మాట్లాడడానికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉన్నాడు. ధూప వేదికలో పేరు పలికింది. నువ్వు ధూపం వేయి, నువ్వు యాజక ధర్మాన్ని పాటించు, సకలమైన ఆజ్ఞలు పాటించేవాడువు, నువ్వు దేవునికి భయపడేవాడివి నువ్వు. ఇక్కడ చూస్తే భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని సకలమైన ఆజ్ఞలు పాటిస్తున్నట్లు ఇక్కడ జకరియా గురించి మనము నేర్చుకున్నాం. ఇక్కడ దేవుని ఆలయంలో దేవుని దూత జకరియాతోనూ తన భార్యతోనూ మాట్లాడి వాళ్ళ అవసరము తీర్చినట్లుగా మనకు కనిపిస్తుంది.